సార్ చివరిగా ఆస్పిరెంట్స్ టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీ ఎల్పీఆర్పీ కావచ్చు, ఏపీ ఎల్పీఆర్బీ కావచ్చు, సో వీటికి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చేటువంటి చివరి సూచనలు సార్. సార్ ఏ స్టూడెంట్ అయినా కానీ యాస్పిరెంట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు అంటే నేను ఇప్పుడే ఈ సంవత్సరమే ప్రిపేర్ అయ్యి ఇప్పుడే ఉద్యోగం కొడతానని నేను అనుకోను. కొంత దీనికి టైం అవసరము. అంటే వచ్చిన వాళ్ళు ఏకసంతగ్రహాలు ఉంటే ఒకటేసారికి ఈ సంవత్సరం డిగ్రీ అయిపోయి ఈ సంవత్సరం ఇంటర్ అయిపోయి ఉద్యోగం వస్తుంది, నేను అది కాదనలేను. వాళ్ళు సూపర్ పవర్ మనుషులు. కానీ ఎబో అవరేజ్ స్టూడెంట్స్ కానీ అవరేజ్ స్టూడెంట్స్ కానీ కొంత ముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. నేనేమంటానంటే ఎట్టి పరిస్థితులల్లో నెగిటివ్ ఆలోచించద్దు, ఓన్లీ పాజిటివ్ సైడే ఉండాలి. ఖచ్చితంగా ఎన్నో కొన్ని ఉద్యోగాలు వస్తాయి. అది ఒకటి రాని ఆ ఒకటి నాకే వస్తుంది. 10,000 రాని ఆ 10,000లో ఒకటి నేను ఉంటా. అది 17,000 రాని ఆ 17,000లో నేను ఒకటి ఉంటా అనేటువంటి పాజిటివ్ ధోరణితో ఆలోచిస్తూ అంటే ఆశిస్తూ ఉద్యోగాన్ని ఆశిస్తూ ప్రిపరేషన్ మొదలు పెట్టాలి సార్. ఎక్కడ కూడా నెగిటివ్ ఫీల్ కావద్దు. వాయిదా పద్ధతి అని ఉండొద్దు సార్. టైం టేబుల్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంటు. దాని తర్వాత ఆహారపు అలవాట్లు ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు ఖచ్చితంగా 6 గంటలు పండుకోవాలి సార్. 6 గంటల నుంచి 8 గంటలు పండుకోవాలి. నేనైతే 6 గంటలు పండుకునేవాడిని. కొద్దిగా ఏదైనా వేరియేషన్ ఉన్న వాళ్ళు ఒక 8 గంటల వరకు. 8 గంటల కంటే ఎక్కువ పండుకోవద్దు. ఖచ్చితంగా 6 గంటలు పండాలి. మంచి ఫుడ్ మెయింటైన్ చేయాలి. టైం టేబుల్ మెయింటైన్ చేయాలి. సిలబస్ మొత్తాన్ని ఆ టైం టేబుల్ ప్రకారం విభజించుకొని చదివితే ఖచ్చితంగా ఉద్యోగం మీద ఉంటుంది సార్. దీంతోపాటు మాక్ టెస్టులు రాస్తే సరిపోతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే సార్.